చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు కౌన్సిలింగ్ అనేది అవసరం ఉందా అని. మనిషికి అనారోగ్యం వస్తే, ఆరోగ్యం ఏదైనా పాడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవసరమా అంటే ఏం సమాధానం చెప్తాం? ఇది అంతే. మనిషికి సమస్య అనేది ఉంటుంది, సమస్యల్లోనే మనిషి పుడతాడు, సమస్యలతోనే బతుకుతాడు, సమస్యల్లోనే మరణిస్తాడు కూడా. అంటే ఏంటి అర్థం? సమస్య లేని మనిషి ఈ భూమి మీద ఎవరు లేరు. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఏదైనా వస్తే ఆడిటర్ దగ్గరికి వెళ్తాం, లీగల్ ప్రాబ్లం వస్తే లాయర్ని కలుస్తాంగా, కంటికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆప్థాలమిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా, గుండె ప్రాబ్లం వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, అంకాలజిస్ట్, ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్తాం అవసరాన్ని బట్టి. సో అలాగే మనిషి అన్నవాడికి మనసు కూడా ఉంటుందిగా. సమస్య ఎలా ఉంటుందో మనసు కూడా ఉంటుంది. మనసు అంటూ ఉన్న మనిషికి ఎట్లాగైనా ఏదో ఒక నొప్పి రావడం తథ్యం, అవసరం కూడా వస్తుంది. ఏ నొప్పి లేకుండా జీవితం గడిచిపోయేట్లయితే మనిషి జన్మెందుకు అసలు? సో ప్రాబ్లం లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవడూ లేడు. మీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిపూర్ణంగా గుర్తించి, వాటిని ఎనలైజ్ చేసి, మీకే చూపించి, మీరు ఒక నిర్ణయం తీసుకునేలాగా, మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకునేలాగా, ఆ సమయానుగుణంగా, సమయాన్ని బట్టి రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలో మీకు పరిపూర్ణంగా నేర్పించే విధానమే కౌన్సిలింగ్.